చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఈవీఎం ముఖ్యమంత్రి అంటున్నారు. కాబట్టి ప్రజలకు ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పులు బయటపడతాయో నిన్ను ఎవరు కూడా కాపాడలేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా పులివెందుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో మా జెడ్పీటీసీ అభ్యర్థి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. రాష్ట్రంలో మార్పు అనేది కూడా పులివెందుల నుంచే మొదలు కాబోతుంది. కాబట్టి ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచన చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఏమనంటే గాన వైఎస్ కుటుంబం చాలా పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ కూడా పొద్దున 6 గంటలకు లేస్తే మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల వరకు గ్రీవెన్స్ అటెండ్ అయ్యి ప్రజల సమస్యలు తెలుసుకొని మళ్ళీ ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో రిటర్న్లో వాళ్ళకే ఫోన్ చేసి మీ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా, ఏ ఆఫీస్కు ఫోన్ చేసి చెప్పాలా, చెప్పినాము పోయి కలవండి అని చెప్పి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, ఒకటి ప్రభుత్వం ద్వారా, ఒకటి వాళ్ళ సొంత నిధులతో అనేక రకమైన మంచి కార్యక్రమాలు చేసినారు. ఇక్కడ ఉన్న నాయకులకు ఎంతోమందికి పొలిటికల్గా లైఫ్ ఇచ్చినారు, ఎంతోమందికి ఆర్థికంగా సాయం చేసినారు. కాబట్టి ఒకసారి అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆ కుటుంబాన్ని ఎంత బలం చేస్తే, ఆ కుటుంబానికి ఎంత అండగా నిలబడితే మీకు ఫ్యూచర్లో కూడా అంత ఉపయోగపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలా, ఇక్కడ దౌర్జన్యం చేసి గెలిచి ఈ 4 ఏళ్ళు ఏదో ఆర్థికంగా 2 రూపాయలు సంపాదించుకోవాలనే తప్ప పబ్లిక్కి ఏమో చేయాలా అనే ఇంటెన్షన్ వాళ్ళకు ఏ మాత్రం కూడా మనసులో ఏ మూలకు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కుటుంబం చేసిన మంచిని గుర్తు తెచ్చుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిందిగా మరొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.